ఇక్కడ అంటున్నాడు వెరీ క్లియరు, మీరు ఎవరికైనాను శ్రమ సంభవించిన తర్వాత ఏమన్నాడు చెప్పండి, అతడు ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తాము? పాస్టర్ గారు ఉన్నారుగా, ఆయనకి ఏ పని లేదు, ముందు ఆయనకి చెప్పేద్దాం. మనం ప్రార్థన చేయం, వ్యక్తిగత ప్రార్థన లేదు, పర్సనల్ ప్రేయర్ లేదు. ఆయన ఉన్నాడుగా, ఆయన చెప్తే ఆయన చేసుకుంటాడు. అర్థమవుతుందా? నీకోసం ఇంకొకరు చేయడం ఏంటి? అది సెకండరీ. నీకోసం సేవకులు, సంఘ పెద్దలు ప్రార్థన చేయడం సెకండరీ. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, శ్రమ మనది, బాధ మనది, దుఃఖం మనది, గాయం మనది, వేదన మనది, కృంగిపోయింది మనము, కన్నీరు కారుస్తుంది మనము, ఆ బాధను అనుభవిస్తుంది మనం. కాబట్టి ముందుగా మనము ప్రార్థన చేయాలి. శ్రమ నాకొస్తే మొట్టమొదటిగా నేను ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయకుండా పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేయమంటే, నీ బాధ, నీ కన్నీరు, నీ వేదన, నీకున్నంత దుఃఖము, నీవు పడుతున్న ఆ వ్యధ, నీవు కలిగి ఉన్నంత అనుభవము ఆయనకు ఉండదుగా నీ బాధలో. బయట ఒక్కొక్కసారి ఆయన చేయొచ్చు, చేయలేకపోవచ్చు, ఆయన యొక్క బిజీ షెడ్యూల్ని బట్టి. యేసుప్రభు వారి చివరి రాత్రి యేసుప్రభు అడిగాడు, శిష్యులారా నా కోసం ప్రార్థన చేయండి అంటే. శిష్యులు ప్రార్థన చేశారా? చక్కగా తీరిగ్గా నిద్రపోయారు. ప్రభువు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగితేనే ప్రార్థన చేసినోడు లేడు అక్కడ. ఇక మనం ప్రార్థన చేయమని అడిగితే ఎవరెవరో మన కొరకు ప్రార్థన చేస్తారని అనుకుంటే అది వర్కౌట్ అయ్యేది కాదు. ఫస్ట్ మనము ప్రార్థనలో అభివృద్ధి చెందాలి. అంటే చేసేవారు లేరా? ఉన్నారు. మీరు అడుగుతారు, నేను కూడా చాలా సందర్భాల్లో చేస్తున్నాను కూడా మీ గురించి, సంఘం గురించి. అది సెకండరీ. కానీ నేను చేసేదానికంటే ముందుగా మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే శ్రమ మీది, బాధ మీది, వేదన మీది, గాయం మీది, దెబ్బ మీది. దాన్ని అనుభవిస్తుంది మీరు. మొట్టమొదటిగా మీరు అక్కడికి వెళ్ళిపోవాలి.